దేవాలయంలో బోర్వెల్ వేసిన తర్వాత శుభ్రంగా కడగడం చేయడం జరిగింది. అంతా కూడా శుద్ధి చేయడం జరిగింది. కావున భక్తులు 50 మంది కూడా వచ్చి వారు సంతృప్తిగా శివ పూజా కార్యక్రమాన్ని కానీ, సీతారామచంద్ర పూజ వారు కానీ, ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ కానీ, అలాగే సద్గురు షిరిడి సాయినాథ్ వారి పూజ కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ కానీ, సర్వమంగళ స్వరూపిణి శ్రీ దుర్గాదేవి యొక్క పూజ కానీ, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజ కానీ, సీతారామచంద్ర సహిత ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ కానీ, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పూజాది కార్యక్రమాలు చేసుకొని ఆనందాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఇంకా దేవాలయంలో బోలెడని పనులు ఉన్నాయి. మీ అందరూ కూడా సహకరించినట్లయితే దేవాలయానికి గడ్డ వేయడం జరుగుతుంది. గంట స్తంభం ఎత్తడి తొడుగు పడవడం జరుగుతుంది. కావున శివానుగ్రహం కావలసినటువంటి వారందరూ కూడా ఈ యొక్క విరాళ రూపంలో సహాయ సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. మనం వచ్చినప్పుడు ఏమి తేలేదు, వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమి పట్టుకెళ్ళం. పేరు ప్రఖ్యాతులు శాశ్వతంగా మన యొక్క పేర్లు, తల్లిదండ్రుల పేర్లు కూడా ఉండాలనుకుంటే ఈ యొక్క శివాలయానికి సహాయం చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారని మరీ కోరుచున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ మహాగణాథ్ సాయిబాబా ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం, గాంధీనగర్, ఆరులావ, విశాఖపట్నం.